జీవం గల దేవాని కొందనాలు, చూచుచూ ఉన్న దేవాని కొందనాలు. అందరం కలిసి ఉదయకాల వేళలో హృదయపూర్వకంగా దేవాది దేవుని నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుద్దాం. దేవా, నువ్వు గొప్ప దేవుడవయ్యా. రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి ఉదయాన్నే మాకు మెలకువనిచ్చిన దేవా, నీవు చూపుతున్న ఈ కృపను బట్టి నీ కృతజ్ఞతలయ్యా. నీవు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీ కొందనాలు, నీవు పొడిగించిన ఈ ఆయుష్ని బట్టి నీ కొందనాలయ్యా. మరో దినాన్ని చూసే కృపను ధన్యతను మాకు ఇచ్చారు తండ్రి. మా జ్ఞానాన్ని బట్టి కాదు, మా యొక్క తీసుకునే ఆహారాన్ని బట్టి కాదు, కానీ నీ కృప ద్వారానే మా ఆయుష్ పొడిగించబడుతుంది. నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికంలాగునని సెలవిచ్చిన నీ మాట ప్రకారమే మరో దినాన్ని మేము చూడగలుగుతున్నాము. దేవా, ఈ యొక్క ఉదయకాల వేళలో ఈ యొక్క కూడికంతయు నీ నామ మహిమార్థమై నడిపించమని, ఏకీభవించుచున్న వారందరికీ దీవెనకరంగా నీ నామ మహిమార్థమై నడిపించమని, పరిశుద్ధాత్మడ మీరే అధికారం తీసుకొని మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరం కలిసి కొన్ని పాటలతో ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా. తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా. ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా, ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా, నన్నిల చూచువాడా. ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా, ఎల్ రోయి ఎల్ రోయి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా, యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా, శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా, యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా,
ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల వేళలో అందరము కలిసి హృదయపూర్వకంగా మరికొన్ని పాటలతో ప్రభు నామాన్ని కనపరుద్దాం. రేయంతా కాచి మరో దినాన్ని మనకిచ్చిన దేవాది దేవుని హృదయపూర్వకంగా కనపరుద్దాం. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం తండ్రి, 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 కోటి కోటి స్తోత్రం తండ్రి. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. రేయంత కాచితివి మరుదినమిచ్చితివి. రేయంత కాచితివి మరుదినమిచ్చితివి. మరువని నా స్నేహమా నీతో కలిసి సంతోషింతును. మరువని నా స్నేహమా నీతో కలిసి సంతోషింతును. కోటి కోటి స్తోత్రం తండ్రి, 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 కోటి కోటి స్తోత్రం తండ్రి. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. నీ సేవ మార్గములో
ఉత్సాహం నొసగితివి నీ సేవ మార్గములో, ఉత్సాహం నొసగితివి ఉరికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి, ఉరికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి. కోటి కోటి స్తోత్రం తండ్రి, 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 కోటి కోటి స్తోత్రం తండ్రి. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు, వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు, యేసయ్యా నీ నీడలో దినదినం జీవింతును, యేసయ్యా నీ నీడలో దినదినం జీవింతును. అందుకే కోటి కోటి స్తోత్రం తండ్రి, 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 కోటి కోటి స్తోత్రం తండ్రి. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. హల్లెలూయా. ఈ లోక తండ్రులదైన ప్రేమ మనపైన మారవచ్చేమో కానీ, ఈ లోక తండ్రులైన మనల్ని విడిచిపెడతారేమో కానీ, పరలోకపు తండ్రి నిత్యం మనల్ని తన అడుగులో మన అడుగు వేస్తూ నడిపించే దేవుడు. హల్లెలూయా. మన ప్రతి మార్గంను సరిచేసే దేవుడు. మనమైతే చిన్న తప్పు చేసినా మన తండ్రులు వెంటనే కోపంతో కొడతారు, కానీ పరమ తండ్రి ప్రేమతో మనల్ని సరిచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో అనేక మార్లు మనం తప్పటడుగు వేసాం, గాఢంధకార లోయలో నడిచాం, కానీ ఇంకను మనం క్షేమంగా మరలా దేవుని సేవించగలుగుతున్నాము అంటే దేవుడు మనల్ని కొట్టి తిట్టి మార్చలేదు, కానీ తన దీర్ఘశాంతంతో తన ప్రేమతో మార్చాడు. అందుకే హృదయపూర్వకంగా తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఈ పాటతో ఆయన నామాన్ని కనపరుద్దాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. ఆడు
అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా కాచే ప్రేమ. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలను గాని చెదరకుండా కా ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. హల్లెలూయా. మనం చాలాసార్లు మనకు తల్లి ప్రేమ అయితే బయటికి కనిపిస్తుంది, కానీ తండ్రి ప్రేమ మనకు చాలాసార్లు బయటికి కనిపించదు. తండ్రి బాధ్యతగా ప్రేమిస్తాడు, బాధ్యత కలిగి ఉంటాడు. మనం తండ్రి అని హీబ్రూలో చూసినట్లయితే అబ్బా అని అంటారు. అబ్బా అంటే సోర్స్ అని అర్థం. ఒక చెట్టు పెరగడానికి దానికి సోర్స్ ఏమై ఉన్నది? మట్టి. అంతేకాదు నీరు కూడా. ఆ రెండు లేకపోతే ఒక చెట్టు పైకి ఎదగగలుగుతుందా? ఎదగలేదు. సేమ్ అంతే, ఒక తండ్రి లేని కుటుంబం సరిగ్గా ఎదగలేదు. తండ్రి లేని కుటుంబం బిడ్డలు చూసినట్లయితే వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానీ తల్లి చేసే ప్రార్థన కంటే కూడా తండ్రి చేసే ప్రార్థన కుటుంబానికి రక్షణనిస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ సమయంలో మన పరమ తండ్రి అయిన ప్రేమను మన పరమ తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో హృదయపూర్వకంగా ఈ పాటతో ఆయన నామాన్ని కనపరుద్దాం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు.
నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందుకే ఈ సమయంలో రెండు చేతులు పైకెత్తి మీరు ఏ స్థలంలో ఉన్నారో, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా సరే, మనకు నిత్యము తోడని నడిపించే అబ్బా తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. అందుకే ఈ సమయంలో రెండు చేతులు పైకెత్తి, దేవా నువ్వు ఆశ్చర్యకరుడవయ్యా, నువ్వు తృణీకరించని దేవుడవయ్యా. మేము తప్పు చేసామని ఈ లోక తండ్రులకు తెలిస్తే మమ్మల్ని చీకొడతారేమో, కానీ మేము తప్పు చేస్తామని తెలిసి కూడా నువ్వు ప్రేమించావు దేవా. మేము మిమ్మల్ని ప్రేమించక ముందే నువ్వు మమ్మల్ని ప్రేమించావు దేవా. మేము మిమ్మల్ని ప్రేమించకముందే మా కొరకు ప్రాణం పెట్టావు దేవా. దేవా నీ ప్రేమను వర్ణించడానికి మా మాటలు సరిపోవు ప్రభువా. దేవా ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి నీ కృతజ్ఞతలంటూ హృదయపూర్వకంగా మన తండ్రి అయిన దేవుని హృదయపూర్వకంగా గణపరుస్తూ ఆరాధిద్దాం. నిన్ను విడచి నా హృదయం పరితపించని కోసమే, నిన్ను విడచి నా హృదయం పరితపించని కోసమే. నేనంటే నీవే కదా, నీవు లేక నేనయ్యా.
నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి, నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నానా నానా నీ కుమారుడను నేను, నానా నానా నీ కుమార్తెను నేను. నిన్ను విడచి నా హృదయం పరితపించే నీ కోసము, నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయ్యా. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి, నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నానా నానా నీ కుమారుడను నేను, నానా నానా నీ కుమార్తెను నేను. నిన్ను విడచి ఎటు పోతును, నీవే నా ఆశ్రయపురము, ఇప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా, నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నానా నానా నీ కుమారుడను నేను, నానా నానా నీ కుమార్తెను నేను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను, హత్తుకొని ముద్దాడితివి. నానా ఆటంకము తొలగించి ఆదరించినావు, హత్తుకొని ముద్దాడితివి. నానా ఆటంకము తొలగించి ఆదరించినావు, నానా నానా నీ కుమారుడను నేను, నానా నానా నీ కుమార్తెను నేను. మహోన్నతుడవైన దేవా, ఇంతవరకు తండ్రి నీ మాపై చూపిన నీ ప్రేమను బట్టి నీ కృతజ్ఞతలయ్యా. త్రోసివేయక నెట్టివేయక ఇంతవరకు నీవు దీర్ఘశాంతంతో మమ్మల్ని ప్రేమించావు కాబట్టే ఎన్ని మార్లు తప్పిపోయినా, ఎన్ని మార్లు తప్పిదమ్ములు చేసినా, ఎన్ని మార్లు పాపంలో కొట్టుకొని పోయినా, ఎన్ని మార్లు నీకు దూరంగా పారిపోయినా, ఎన్ని మార్లు భక్తి విడిచిపెట్టినా కూడా మరలా నీ దగ్గరికి రాగలిగాము అంటే నీవు చూపిన నీ దీర్ఘశాంతమైన ప్రేమను బట్టియే దేవా. దేవా, ఇంతవరకు నీవు చూపిన ఈ ప్రేమను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధనంతా మీకే సమర్పిస్తూ ఈరోజు వాక్యం ద్వారా మీరేమో అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్.
అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. హల్లెలూయా, హ్యాపీ ఫాదర్స్ డే. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని నేను ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మరి ఈ యొక్క బైబిల్లో ఫాదర్స్ డే అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పండగ గురించినటువంటి ఏ విధమైన ప్రస్తావన లేదు. మరి బైబిల్లో లేని దాని గురించి మనకి ఎందుకు బ్రదర్ అని మీరు చాలామంది అంటుంటుంటారు. సో చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఫాదర్స్ డే గురించి లేదు, కానీ ఫాదర్ గురించినటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్లో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. మరి ఎందుకంటే అది ఈ ఫాదర్స్ డే తండ్రులకు ఒక రోజు కేటాయించి ప్రత్యేకంగా వాళ్ళని సన్మానించాలి అనేటువంటిది ఒక మరి ఆధునిక కాలంలో ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్గానే ప్రారంభమైంది కాబట్టి. అయితే బైబిల్లో మరి ఏముంది తండ్రుల గురించి అంటే, తండ్రులను గౌరవించాలని, మరి తండ్రుల గౌరవం గురించి, బాధ్యత గురించి, పిల్లల పట్ల ప్రేమ గురించి చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎక్సోడస్ నిర్గమకాండం 20:12 మనం చదివినట్లయితే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అంటే గౌరవించమని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థ కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ఈ యొక్క తండ్రుల దినోత్సవం ఫాదర్స్ డే సందర్భంగా బైబిల్ గ్రంథంలో చాలా అమూల్యమైన సత్యాలు మనం నేర్చుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులకి ప్రార్థన చేయమన్నప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాటలు ఏంటి తెలుసా? పరలోకముందున మా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఇక్కడ సంబోధించడం జరిగిందంటండి? తండ్రిని. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు ఏం చేసినా సరే తండ్రి నాకు అనుగ్రహించిన, తండ్రి నాకు ఉపదేశించిన, తండ్రి నాకు చెప్పిన విధంగానే ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా, ఆయన మహిమార్థంగా నేను చేస్తా ఉన్నాను అంటాను. అంటే ఎప్పుడైతే తండ్రి అండర్లో మనం ఉంటామో, తండ్రి మాట మనం వింటాము, చాలా కష్టంగా ఉంటుంది. కుటుంబంలో తండ్రి మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంటుంది. కుటుంబంలో తండ్రి బాధ్యత ఎలా ఉంటుందంటే, చూడండి, ఒక చెట్టుకి కొమ్మలు, పువ్వులు, కాయలు వస్తుంటుంటాయి. కానీ ఆ చెట్టు అంతా నిలబడటానికి కారణం వేర్లు. ఆ వేర్లు ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న సారానంతా లాక్కొచ్చి ఆ యొక్క మరి ఆ చెట్టుకు కావాల్సిన నీరుని కానీ, ఆ యొక్క బలం ఏదైనా సరే ఆ వేర్లు ఆ భూమిలో ఉన్న సారానంతా తీసుకుని వచ్చి చెట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది. కానీ వేర్లు ఎప్పటికీ కనిపించవు. అలాగే కుటుంబంలో తండ్రి యొక్క బాధ్యత ఎలా ఉంటుందంటే పెద్దగా కనిపించదు. పిల్లలు ఏదన్నా అడిగినా ఏది చేసినా కూడా తండ్రి ఏదో మరి కోపంగా ఉన్నట్లుగా, సీరియస్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ నేను ఒకసారి ఒక ఇమేజ్ చూసాను, చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. బాగా ఫ్లడ్ వచ్చేసింది, ఒక కుటుంబం ఆ ఏరియాలో జీవిస్తూ ఉంది, ఇంకా వాళ్ళ హౌస్ కూడా మునిగిపోతూ ఉన్నదనమాట. అటువంటి సందర్భంలో ఈ యొక్క తండ్రి ఏం చేస్తున్నాడంటే మన కుటుంబాన్ని అంతా రక్షించాలి కాబట్టి వాళ్ళకి ఇంకేమీ మార్గం లేదు బయటికి రావడానికి. అప్పుడు ఆ ఇమేజ్లో మనకి వీడియో ఫస్ట్ చూస్తే ఎలా ఉంటుందంటే, ఆ పైన ఒక తల్లి చంటి బిడ్డను పట్టుకుని ఉంటుంది. ఇలాగా చిన్న బిడ్డను పట్టుకుని ఉంటే ఆ ఫ్లడ్లో ఆ బిడ్డను పట్టుకున్నామే ఆ వరద నీటిలో వెళ్తున్నట్టు ఉంటుంది. అప్పుడు కెమెరామెన్ ఏం చేస్తారంటే ఫస్ట్ తల్లిని, ఆ బిడ్డను చూపించాడు. కొంచెం కిందకు చూపిస్తే ఆ తల్లి బిడ్డ ఎక్కడ ఉన్నారంటే ఒక బుట్ట, ఒక తట్ట లాంటి దాంట్లో కూర్చుని ఉంటారు అన్నమాట. మరీ యొక్క బుట్ట, తట్ట లేకపోతే ఏదైతుందో అది ఎక్కడుందంటే తండ్రి నెత్తి మీద ఉంటుంది. గమనించారా? ఈ తండ్రి ఎక్కడ ఉంటాడంటే ఆ ఫ్లడ్లో, ఆ వాగులో ఇక్కడ వరకు మునిగిపోయి కేవలం తల మాత్రమే కనబడతా ఉంటుంది. అంత లోతులో నిలబడి ఈ తట్ట నెత్తి మీద పెట్టుకుని, ఆ నెత్తి మీద
భార్యని బిడ్డల్ని అందులో పెట్టుకుని వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫ్లడ్, నీరు తగలకుండా, ఏ విధమైనటువంటి వాటర్ వాళ్ళని దరిచేరకుండా చేసి ఈ తండ్రి ఏం చేస్తాడంటే చక్కగా వాళ్ళని ఆ దరి చేరుస్తాడు, గమ్యం చేరుస్తాడు, క్షేమకరమైన ప్రదేశానికి చేరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రి బాధ్యత పైకి కనిపించదు. తండ్రి బాధ్యత చూసేవాళ్ళకి ఏదో మరి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నట్టు ఉంటుంది. పిల్లలకు కూడా నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. నా చిన్నతనం నుంచి బాగా గుర్తు నాకు. నా సండే స్కూల్లో నాకు టీచర్స్ చెప్పినటువంటి మాటలమాట. అయితే ఒక తండ్రి చాలా పేదరికంలో ఉంటాడు, అయినా కుమారుని చదివిస్తాడు. తల్లి చెప్తుంది, రే నాన్న ఎంత కష్టపడుతున్నాడు కాబట్టి నువ్వు బాగా చదవాలంటే రోజు చెప్పిన మాటలు విని బాగా చదువుకుంటాడు, స్కూల్ ఫస్ట్ వస్తాడు. కానీ తండ్రి అప్రిషియేట్ చేయడేమి, రే ఇంకా బాగా చదవాలి అని చెప్పి అంటుంటాడు. ఇంకా వీడికి కోపం వచ్చేసేసి ఎప్పుడు మా నాన్న ఇలాగ అంటుంటాడు కాబట్టి మా నాన్నతో నాకు సరైన సఖ్యత లేదు. ఇంకా మా నాన్న నన్ను ఇప్పుడు టార్చర్ పెడతాడు. ఎంత చదివినా మా నాన్న ఉండకపోతేనే నేను బాగుంటాను. ఇంకా మా నాన్న నాకు ఒక టార్చర్లా తయారయ్యేవాడు. మా నాన్న మాటలను చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పి వీడు ఏం చేశాడంటే, ఆ రోజుల్లో గృహాలు ఎలాగుండే అంటే ఆకులతో కట్టుకునేటువంటి వారు, అటకలు ఉండేటువంటివి. ఇప్పుడు సన్సైడ్లు మనకి ఎలాగొచ్చేప్పుడు అటకలు ఉండేటువంటివి అనమాట. సో వీడు ఏం చేస్తాడంటే ఆడుకోటకి వెళ్ళాడు. కానీ మధ్యాహ్నం అయింది, భోజనం పెట్టే టైం అయింది. సో వాళ్ళ అమ్మగారు భోజనం పెట్టి చూస్తూ ఉందా, వాళ్ళ నాన్నగారు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. వచ్చి భోజనం చేస్తున్నప్పుడు అటుకెక్కి కూర్చున్నాడు అనమాట. పైన కూర్చుని ఒక రాడ్ పట్టుకుని కూర్చున్నాడు, ఇంత రాడు. ఆ రాడు వాళ్ళ నాన్న మీద వదిలేస్తే ఖచ్చితంగా నాన్న చనిపోతాడని సౌండ్ చేయకుండా కూర్చుని ఉన్నాడు. సో ఇదంతా ఎవరు గమనించలేదు, తల్లి గమనించలేదు, ఆడుకోవటానికి వెళ్ళిపోయానికి ఉంది. తండ్రి కూడా వచ్చాడు, హడావుడిగా ఆ తలభాగంతా తీసిపెట్టి పొలం పని చేసి వచ్చాడు. చక్కగా మరి ఏం చేశాడంటే కాళ్ళు చేతులు కడుక్కుని కూర్చుని భోజనం చేద్దారు అనుకుంటా ఉన్నటువంటి సమయంలో తల్లి అడుగుతుందన్నమాట, ఏమంటే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అంది. ఏంటని అడుగు అన్నాడు. వీడు సరే ఏం అడుగుతుందో ఒక మాట వినేసి అప్పుడు మా తండ్రిని చంపుదామని అనుకున్నాడు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఈ తల్లి అడిగిన ప్రశ్న ఏంటంటే వీడి గురించే, కుమారుడి గురించి. ఏమండి మన అబ్బాయి చూడండి, ఇంత పేదరికంలో ఉన్నా, ఇన్ని పరిస్థితులు ఉన్నా, మరి మీరు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు, మీ శక్తి సామర్థ్యాలకు మించి కష్టపడుతున్నారు. ఆ డబ్బులన్నీ కూడా కనీసం మనకు ఒకసారి మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఈవెన్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మెడిసిన్ మానేసి వాడికి బుక్స్ కొని మీరు చదివిస్తూ ఉన్నారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలంగా వాడు ఎంత సాధించాడు, స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఒక్క మాట వాడిని మీరు అప్రిషియేట్ చేయొచ్చు కదండి. ఒక్క మాట శబాస్ అనొచ్చు కదా, నా పేరు నిలబెట్టావురా, నేను కష్టపడ్డ కష్టానికి మంచి ప్రతిఫలం తెచ్చావు, మంచి పేరు తెచ్చావు అని చెప్పి వాడిని పొగడొచ్చు కదా, మంచి పని చేస్తాడు కదా అని అంటే తండ్రి అంటాడు, పిచ్చిదానా, నీకు విషయం తెలుసా, నీకంటే నాకే వాడంటే ప్రేమ ఎక్కువ, నీకంటే ఎక్కువ ప్రతి నిమిషం వాడి గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటుంటాను. మరి ఎందుకంటే ఎప్పుడు వారితో చెప్పలేదంటే, నేను ఎప్పుడైతే వాడిని ఇలా గారాబం చేశానో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నాకు భయం ఉండదు, నా భయం ఉండదు వాడికి, నేను లోకం అయిపోతాను వాడికి. కాబట్టి మా నాన్న ఏమనుకోవడం, తక్కువ మార్కులు వచ్చినా మా నాన్న ఏమనుకోవడం, స్కూల్కి వెళ్ళకపోయినా అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే నాలో ఉన్న ప్రేమను చూపిస్తే ఆ ప్రేమకు వాడు మొద్దులా మారిపోతాడు, చదవడు, గొప్పడవడు. సో నేను వాడికి విలన్ లాగా ఉంటేనే వాడు హీరోలా ఉంటాడు, పైకి వస్తాడు, బాగుపడతాడు. వాడు ఇంత చదువుతుంటే నేను ఎలా అప్రిషియేట్ చేయకుండా, ఎలా ఎంకరేజ్ చేయకుండా ఉంటాను? కావాలంటే నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి చూడు ఒకసారి, ఎందుకంటే ఒకసారి బయటికి వెళ్ళి చూడు అంటే బయటికి వెళ్ళి చూసి వచ్చి ఆమె షాక్ అయిపోతుంది. ఏంటంటే అప్పుడే వాడి కొరకు ఒక కొత్త సైకిల్ కొనుక్కొచ్చి అక్కడ పెట్టాడు తండ్రి. హల్లెలూయా. ఇదంతా విన్నటువంటి కుమారుడు కన్నీళ్ళు కార్చడం మొదలు పెట్టాడు. సౌండ్ రావట్లేదు, కన్నీళ్ళు కారుస్తున్నాడు, వాటర్ పడుతూ ఉంది. ఏంటని చెప్పి వీళ్ళ పైకి చూస్తే వాడు పైన కూర్చుని ఉన్నాడు అనమాట. ఏంట్రా పైకి ఎక్కావు రా అని చెప్పి దిగిన వెంటనే రెండు కాళ్ళ మీద పడిపోయి, తండ్రి కాళ్ళ మీద పడిపోయి జరిగిందంతా చెప్పి కన్నీరు మున్నీరే ఏడుస్తూ ఉన్నాడు. తండ్రి కూడా ఏడుస్తూ ఉన్నాడు, తల్లి కూడా ఏడుస్తూ ఉంది. అలా అంతా కూడా ఒకరినొకరు హత్తుకుని ఏడుస్తూ ఉన్నారు. నాన్న, తండ్రి ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయినే, నా కోసమే నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంత చేస్తున్నావు, ఇన్ని చేస్తున్నా కూడా నేను అర్థం చేసుకోలేనటువంటి ఒక మూర్ఖుడిగా ప్రవర్తించాను నాన్న, నన్ను క్షమించినానా. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అప్పుడు తండ్రి క్షమించాడు,
ప్రేమించాడు. సరే నాన్న, నీకు తెలియకేదో అలా చేసావు. మేము బ్రతుకున్నది దేవుడు మాకు జీవం ఇచ్చింది నేను బాధ్యతగా పెంచడానికి, నేను ప్రభుకు దగ్గర చేయడానికి. కాబట్టి ఇప్పుడు దేవుడికి లోబడుండు, తల్లిదండ్రులు ప్రేమించు అని చెప్తే ఇంకా అక్కడి నుంచి వాడు చదువుకోవటం, ఇంకా గొప్పవాడు అవటం, చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటం, తల్లిదండ్రుల కష్టాలన్నీ తీరటం, మంచి ఇల్లు మంచి స్థితి రావడం జరిగింది. ఇదంతా ఎలా జరుగుతుందంటే దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని సహాయంలో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు మరి ఆత్మలో వర్ధిల్లుచున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. తండ్రి అనేటువంటిది చిన్న బాధ్యత కాదు ప్రియులారా. తండ్రి అనేటువంటిది చాలా పెద్ద బాధ్యత. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తా ఉన్నాడంటే చక్కటి విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా తండ్రి ఏ విధంగా ప్రవర్తించాడో తెలియజేయడానికి యేసు ప్రభువారే మనకు ఒక చక్కటి విధానాన్ని అక్కడ నేర్పిస్తూ వచ్చున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో కూడా ఒకవేళ ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది, ఎందుకు నాకు పరిస్థితి ఇలాగైపోయింది, ఏంటి నన్ను ఎవరు పట్టించుకుని లేరే, నాకు తండ్రి లేడే అని నువ్వు అనుకున్నట్లయితే నో నో నో, మనకి ఉన్నాడు తండ్రి. ఆయనే అసలైనటువంటి తండ్రి అనమాట. పరలోకమందున్న మా తండ్రి అనాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము పుట్టించక ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలి. సండే స్కూల్కి పంపించాలి, దేవుని వాక్యాలు బోధించాలి. ఆదివారం మాత్రమే కదా, ప్రతిరోజు ప్రార్థించే పడుకోబెట్టాలి, ప్రార్థించే లేపాలి, లేచిన వెంటనే ప్రార్థించమని చెప్పాలి. ఇలాంటి కొన్ని నియమాలు వాళ్ళకి నేర్పించినప్పుడు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పిస్తే పెద్దవాళ్ళని ఇప్పుడు దాని నుంచి తొలగిపోరు. హల్లెలూయా. వాళ్ళు విస్తరిస్తారు, వాళ్ళు ఫలిస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? వాళ్ళు ఎంతో మరి దేవునికి సన్నిహితంగా జీవించగలుగుతారు. వారిని బట్టి వారి కుటుంబాలు, వారి ఫ్రెండ్స్, వారి స్నేహితులు, వారి బంధువులు అందరూ దీవించబడతారు. ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు మీలో కూడా చాలామంది దేవునికి దగ్గరగా జీవించలేకపోతున్నారేమో. ఈ యొక్క తండ్రుల దినోత్సవం సందర్భంగా బైబిల్ గ్రంథంలో ఉన్న అమూల్యమైన సత్యాలు మనం నేర్చుకున్నట్లయితే తండ్రి బాధ్యత ఎలాగుంటుందో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తండ్రి అనేటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తించాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. చూడండి, తండ్రి ఏకైక కుమారుని త్యాగం చేస్తూ ఉన్నాడు. తండ్రి హృదయం ఎంత తల్లడిల్లు ఉంటుంది. తన దగ్గర ఉన్న ఏకైక కుమారుని మనకు పంపించాడు, మనకిచ్చాడు. ఎందుకు ఏదో గొప్పవాడు అవుతాడని కాదు. ఎందుకని అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో పంపించాడు? త్యాగం చేయటానికి, బలవటానికి. శిలువ మరణం భయంకరమైన శాపంతో కూడిన మరణం, అది అత్యంత క్రూరమైన మరణం పొందటానికి తన ఏకైక కుమారుని అర్పించాడు తండ్రి. హల్లెలూయా. తండ్రి తండ్రి సోర్స్, అబ్బా తండ్రి అని పిలుస్తాం కదా మనం. సోర్స్, ఆధారం. ప్రతిదానికి మనం ఆధారం వేసే మనం చేసుకోవాలి. ఆయనే మన తండ్రి, ఆయనే మన విమోచకుడు, ఆయనే మన గొప్ప దేవుడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా, ఏదో ఫాదర్స్ డే రోజున చిన్న మెసేజ్ పెట్టి హ్యాపీ ఫాదర్స్ డేనో, ఏదో ఫాదర్స్ డే రోజున షాప్కి తీసుకెళ్ళి మంచి బిర్యానీ పెట్టించేసి, అదే హోటల్కి, లేకపోతే మంచి డ్రెస్ కొని పెట్టేసేసి, ఎస్ మంచిదే, ఆ రోజు సన్మానించడం, గౌరవించడం మంచిదే, గుర్తింపు చేసుకోవడం మంచిదే, గుర్తుంచుకోవడం మంచిదే. కానీ ఆ రోజు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ బైబిల్ ఉంటుంది కదా, ఎల్లప్పుడూ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులైండడి, ఎల్లప్పుడూ ఆసక్తులు ఉండాలంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదో ఆటోమేటిక్గా అప్పటికప్పుడు చేసేటువంటిది కాదు ఇది. హృదయాంతరం గురించి ఎప్పుడు ఎల్లప్పుడూ చేయాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఎప్పటికీ ఆసక్తులైండడి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తండ్రి బాధ్యత, హల్లెలూయా, తండ్రి బాధ్యత చాలా పవర్ఫుల్ అన్నమాట. అందుకనే దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడికి తండ్రి ఏం చేశాడంటే తప్పిదాలను చూపించాడా? చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపించాడా? చేసిన తప్పిదం గురించి మాట్లాడా? తప్పుల గురించి ఏమైనా మాట్లాడా? లేకపోతే అంత తప్పు చేసిన కుమారుని తక్కువగా చూసాడా? నెవర్. అదే తండ్రి ప్రేమ అంటే. నువ్వు ఎంత తప్పు చేసినా, ఎంత తప్పిపోయినా, ఎంత నష్టం చేసినా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నుంచి నువ్వు వచ్చినా నీ స్థానం నీకే ఇస్తాడు తండ్రి. అది తండ్రి మాత్రమే చేయగలుగుతాడు అలాగా. హల్లెలూయా.
తప్పుపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు అంటే మళ్ళా ఇచ్చాడు ఆస్తిలో భాగం, మళ్ళా ఇచ్చాడు ఉద్యోగం, మళ్ళా ఇచ్చాడు స్థితి, మళ్ళా ఇచ్చాడు కొడుకు వారసత్వం. హల్లెలూయా. మళ్ళా ఇచ్చాడు. తండ్రికి ఏది మరి ఇవ్వాలనుకున్నాడో, కుమారుడికి ఏది ఇవ్వాలనుకున్నాడో అదంతా మళ్ళా ఇచ్చాడు. ఎంత నష్టం చేసి వచ్చినా అదే స్థానం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున మనం యేసయ్య బిడ్డలం. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ మరి యేసుప్రభువు దగ్గరికి వస్తే ఆమె ఏమంటున్నాడు తెలిసేసా? కుమార్తె, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆమెకి కావాల్సిందేంటి? ఆ రోగం కంటే తండ్రి లేని బాధ ఎక్కువ ఉంది ఆవిడికి. ఎందుకంటే ఈ రోగం ఇంతకాలం ఉందంటే నాకు తండ్రి లేడు కాబట్టే, నన్ను పట్టించుకునేవాడు లేడు కాబట్టే. అదే నా తండ్రి ఉంటే ఆ యాయిరు కుమార్తె తండ్రి వచ్చినట్టుగా నా నాన్న కూడా ఇప్పుడు వచ్చి నా జీవితంలో అద్భుతాన్ని స్వతంత్రించుకోవడం సహాయపడేవాడే, నా తండ్రి ఉంటే ఈ తండ్రి దగ్గరికి ఎప్పుడు నడిపించేవాడే అని చెప్పి ఆమె మనసులో బాధపడుతుంది, బయటికి చెప్పట్లేదు. కానీ అది గ్రహించిన యేసయ్య కుమార్తె అన్నాడు. హల్లెలూయా. నీకు తండ్రి లేడు అనుకుంటున్నావా? నేనున్నాను. ఈరోజు మీలో చాలామంది తండ్రి లేని వారు ఉన్నారేమో, మీలో చాలామంది గార్జియన్ లేనటువంటి వారుగా ఉన్నారేమో, మీలో చాలామందికి కుటుంబ హెడ్ లేనటువంటి వారుగా మీరు ఉన్నారేమో. అయితే ఈ రోజున ఫాదర్, లవింగ్ హెవెన్లీ ఫాదర్, మనం ప్రార్థన చేస్తాం, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి. దేవుడు పరలోకమందు ఉన్నాడు, మన తండ్రి. ఈ తండ్రి నీ తాతకు తండ్రి, నీ నాన్నకు తండ్రి, నీకు తండ్రి, నీ పిల్లలకు తండ్రి, నీ మనమలకు తండ్రి, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ రోజున తండ్రికి చాలా బాధ్యతలు ఉంటాయి ప్రియులారా. మనం ఇక్కడ తండ్రికి ఉండేటువంటి అసలు లక్షణాలు ఎలా ఉంటాయి అని మనం చూసినట్లయితే, తండ్రి అనేటువంటి వాడు ఎలా ఉండాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అని చూసినట్లయితే, నెంబర్ 1 దేవునికి భయపడేవాడు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, తండ్రికి ఎప్పుడూ భయపడుతూ ఉన్నాడు, తండ్రి చిత్తానుసారంగా చేస్తూ ఉన్నాడు. నా తండ్రి చెప్పందే నేనేమి చేయను అంటున్నాడు. కాబట్టి లోకంలో తల్లిదండ్రులు ఉంటారు, మంచి పిల్లలను ప్రేమగా చూసుకుంటారు, ఓకే. కానీ దేవునికి భయపడే తల్లిదండ్రులు ఉండాలి, తండ్రి దేవునికి భయపడేవాడు ఉండాలి. ఇది మొట్టమొదటి లక్షణం. హల్లెలూయా. పాస్ అయ్యారా మీరు? ఒకవేళ మీరు తండ్రులుగా ఉంటే దేవునికి భయపడేవారుగా ఉన్నారా? దేవునికి లోపడేవారుగా ఉన్నారా? దేవుని ఇష్టానికి చిత్తానికి అనుకూలంగా జీవించేవారుగా ఉన్నారా? నెంబర్ 1 మంచి వాళ్ళు మంచి తండ్రికి ఉండే లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే దేవునికి భయపడాలి. హల్లెలూయా. రెండోది ఏంటంటే కుటుంబాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. కుటుంబాన్ని ప్రేమించాలి, కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అట్లాగని కాదు. చాలామంది ఏం చేస్తారంటే కుటుంబం అంటే అసలు ప్రేమ లేనటువంటి వారుగా ఉంటారు. మన దేవుని కుటుంబం మనం. కాబట్టి తండ్రి ఏం చేశాడు? తప్పుపోయిన కుమారుడు వస్తే ప్రేమించాడా, ద్వేషించాడా, దూషించాడా? కనీసం నెగిటివ్ మాట ఒక్కడన్నా మాట్లాడా? అంత నెగిటివ్ చేస్తే ఒక్క నెగిటివ్ మాట మాట్లాడా? లేదు. మనమైతే ఎవరైనా సరే లాసిపోయి నష్టపోయి సమస్యల నుంచి మన దగ్గరికి వస్తే, నేను చెప్పినట్టు నువ్వు విన్నావు, నువ్వు చెప్పినట్టు నేను చేసావా, నేను చెప్పిన సలహా నువ్వు పాటించావా, అందుకే ఇలాగైపోయింది. చూసారా? మరి తండ్రి కూడా అనొచ్చు కదా, తప్పుపోయిన కుమారుడు తండ్రి ఏమనొచ్చు? ఒరే నేను చెప్పానా వెళ్ళొద్దని, నువ్వు నష్టపోతావని చెప్పానా, నీకు వ్యాపారం నువ్వు లేదని చెప్పానా, ఇన్ని చెప్పినా నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి అందుకు నీకు ఇంత నష్టం జరిగింది అని చెప్పి తండ్రి అనాలి కదా. అలా అనడం లేదు, తండ్రి అలా పలకడం లేదు, తండ్రి అలా మాట్లాడటం లేదు. వింటున్నారా ప్రియులారా? తండ్రి అంటే ఏంటంటే సంరక్షించేవాడు, పోషించేవాడు, ఆదుకునేవాడు, హత్తుకునేవాడు, అంతేగాని లోపాలను ఎత్తి చూపించేవాడు కాదు, లోపాలను సరిచేసేవాడు. థ్యాంక్ యూ జీసస్. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అలాగే తండ్రి ఏంటంటే పిల్లలకు మంచి ఆదర్శంగా ఉంటాడు. ఇప్పుడు నేనే పొద్దుటి లేకుండా మా పిల్లల్ని పొద్దుటి లేకుండా అని చెప్తే లేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేనే మోకరించి ప్రార్థన చేయకుండా వాళ్ళు మోకరించి ప్రార్థన చేయమంటే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేనే దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ మీరు దేవునికి భయపడినంటే చేస్తారా? ఆదర్శం ఏంటి? లోకం లేదు ఆదర్శం తీసుకోవడం కాదు, దైవికమైన ఆదర్శం కలిగి ఉండాలి. దేవునిలో నువ్వు బలంగా ఉండాలి, దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలి, దేవుని మహింపరుస్తూ ఉండాలి. అప్పుడు వారు కూడా దేవుని మహింపరిచేవారుగా ఉంటారు, దేవుని ఘనపరిచేవారుగా ఉంటారు, దేవుని ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉంటారు. హల్లెలూయా. సో ఈరోజు నీ మాటలు నా ప్రియమైనటువంటి సహోదరి, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నీకు తండ్రిగా ఉన్నాడు. నీవు కూడా నీ తండ్రి బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. నువ్వు కూడా ఒక తండ్రిగా ఉన్నట్లయితే
ఒకవేళ మీరు ఒక తండ్రికి బిడ్డలుగా ఉన్నట్లయితే మీరు కూడా తండ్రి ఆజ్ఞ లేనిదే, తండ్రి చిత్తము లేనిదే, తండ్రి మాట లేనిదే మీరు ముందుకు వెళ్ళకూడదు అనమాట. తండ్రులు ఎప్పుడు కూడా పిల్లల మేలు కొరకే చేస్తారు. తండ్రులు ఎప్పుడు కూడా పిల్లలే మరి క్షేమం కొరకే చేస్తారు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని నేను ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన, మన జీవితంలో జరుగుతున్న ప్రతి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చేటువంటి వాడు మన తండ్రి. హల్లెలూయా. నష్టాన్ని అనారోగ్యాన్ని ఆరోగ్యంగాను, నష్టాన్ని లాభంగాను, చింతను సంతోషంగా మార్చేవాడు మన తండ్రి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చిన రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క చింతను, సమస్యను, రోగాన్ని ఆయన తీసేశాడు. సంతోషంగా తండ్రి లేనిదిగా వచ్చింది తండ్రి కలిగిందిగా వెళ్తుంది, అనారోగ్యంతో వచ్చింది ఆరోగ్యంతో వెళ్తుంది, సమస్యతో వచ్చింది సంతోషంతో వెళ్తుంది. తండ్రి దగ్గరికి వచ్చిన వారందరూ కూడా అలాగా వాళ్ళ జీవితాలు మలచబడతాయి. యేసు మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, లోటుతోడు వచ్చాడు, సమృద్ధిలోకి వచ్చాడు. హల్లెలూయా. సమస్యతోడు వచ్చాడు, సంతోషంలోకి అడుగుపెట్టాడు. బట్టలు లేకుండా వచ్చాడు, పట్టు వస్త్రాలు ధరించాడు. ఇలాగా తండ్రికి దూరమైన వాళ్ళు తండ్రికి దగ్గరకు వచ్చే వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటి మార్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రోజున మరి ఇంతవరకు మీరు తండ్రిని విడిచిపెట్టేసారా? తండ్రికి దూరం అయిపోయారా? తండ్రి లేనటువంటి జీవితాన్ని జీవించారా? తండ్రితో సంబంధం లేకుండా జీవించారా? తండ్రి అంటే మరి అసలు కేర్ చేయకుండా జీవించారా? మీరు తల్లిదండ్రులు గౌరవించాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది కాబట్టి గౌరవించాలి. వాళ్ళ మంచి వాళ్ళ చెడ్డల మూర్ఖులు అలాంటిది కాదు, వాళ్ళని గౌరవించాలి. ఒకే వాళ్ళకి వాళ్ళ వల్ల మనకు నష్టం జరుగుతుందంటే దూరంగా ఉండండి, అంతేగాని వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి హాని చేయొద్దు. వింటున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. జాయిస్ మేరీ గారి విషయంలో మనం చూసినట్లయితే సొంత తండ్రి ఆమెని 200 సార్లు రేప్ చేశాడంట. తల్లికి చెప్పింది ఇలా చేస్తున్నాడమ్మా అని, తల్లి కూడా ఏం చేయలేకపోయింది. కానీ ఎప్పుడు ఆమె రివెంజ్ తీసుకోలేదు తండ్రిని. వృద్ధాప్యం వచ్చిన తర్వాత తండ్రికి వాక్యాన్ని బోధించింది, మారు మనసు పొందేలా చేసింది, తండ్రిని బాగా చూసుకుంది, వాళ్ళకి ఒక ఇల్లు కొని ఆ ఇంట్లో పెట్టి వాళ్ళ యొక్క మరి జీవితం అంతా కూడా మంచి చేసింది. నన్ను ఇంత అన్యాయం చేశాడు ఈయన, నా జీవితాన్ని ఇంత పాడు చేశాడు, నా జీవితం ఇంత మరి ఇటువంటి పరిస్థితి గుండా నన్ను నడిపించాడు, నా జీవితం సర్వనాశనం ఇతని వల్ల అని అనుకోలేదు ఆమె. చూసారా? ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, మనకు అన్యాయం చేసి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, కానీ ఈరోజు మన తల్లిదండ్రులు మనం ప్రేమించవలసింది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బట్టి ప్రేమించాలి, దేవుని వాక్యానుసారంగా ప్రేమించాలి, దేవుని వాక్యపు వెలుగులో మనం ప్రేమించాలి, దేవుని వాక్యానికి అనుకూలంగా బట్టి వారిని ప్రేమించాలి. వాళ్ళు ఎటువంటి వారు అన్నది మనకు అనవసరం, వాళ్ళు ఏం చేస్తారన్నది మనకు అనవసరం. కాబట్టి నీ తల్లిదండ్రులు నీకు తెలివైన చదువుకున్న వాళ్ళ, లేదా కూలి పని చేస్తారా, నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, నీ తండ్రి కూలి పని చేస్తుండొచ్చు, అయినా సరే వాళ్ళకి లోబడి ఉండాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. ఇది దేవుడు ఆశించేటువంటిది, ఇది దేవుని నియమం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని చేశాడు, కానీ ఏమంటున్నాడు? తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని, బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చాను. చూసారు? తండ్రి చెప్పిన మాటకు తూచా తప్పకుండా ఒబీడియన్స్ చూపించాడు, పాటించాడు, నెరవేర్చాడు. అంతేగాని నేను చేశాను ఇదంతాను, నా ఇష్టానుసారంగా చేశాను అని అంటలేదైనా. తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని. ఈరోజు దేవుడు నీకు ఒక పని అప్పగించి భూలోక రాజ్యానికి పంపించాడు. దేవుడు నేను ఒక ఉద్దేశంతో ఈ భూలోక రాజ్యానికి పంపించాడు. మరి నీ బాధ్యత నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ బాధ్యత నువ్వేం నెరవేరుస్తూ ఉన్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బ్రదర్ మేము ఆడవాళ్ళం బ్రదర్, మాకు ఏం సంబంధం లేదనుకుంటారా మీరు? నో. చూడండి, ఎవరైనా ప్రార్థన ఏమని చేస్తారు? పరలోకమందున మా తండ్రి, తల్లిని చేయరు కదా. ఈ రోజున మన యొక్క దృష్టి అంతా తండ్రి మీద ఉండాలి, తండ్రి దేవుని మీద ఉండాలన్నమాట. ఆయన చూస్తున్నాడు అని చెప్పి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి కుష్ఠరోగిగా దిగిన వ్యక్తిని ఏమన్నాడు తెలుసా? దేవా నన్ను ఎవ్వరూ ముడతలేదయ్యా, నీకు ఇష్టమేనా? చూడండి, ఒక వ్యక్తి ఎలాగున్నా స్వీకరించేటువంటిది ఎవరంటే తల్లి తండ్రి మాత్రమే. ఎంత మోసపోయినా, ఎంత లాసిపోయినా. కాబట్టి ఇక్కడ తండ్రి మనసు, కనికరంగా మనసు కలిగి దేవుడు అంటే నాకు ఇష్టమే, రా, నాకు ఇష్టమే. ఈ రోజున నీ జీవితం ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి జీవితం జీవిస్తున్నావేమో, అందరి చేత వెలివేయబడ్డావు, అందరి చేత దూరపరచబడ్డావు, సంఘానికి సమాజంగా దూరంగా ఉన్నావేమో, కానీ నీకు దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఆయన నీకు దగ్గర అవుతానే ఉన్నాడు. ఆయన నిన్ను దూరం పెట్టడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి
యేసయ్య మనల పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన చేసేదంతా కూడా మన మేలు కొరకే. మనం విడిచిపెట్టడు, మనల్ని ఎడబాయాడు అనమాట. కాబట్టి యేసుప్రభువు చెప్పిన ప్రార్థనలు ఏమని తెలుసా? పరలోకమందున మా తండ్రి. ఏ తండ్రినే ఎందుకు పెట్టాలి అక్కడ? అన్న పెట్టవచ్చు కదా, బాస్ పెట్టవచ్చు కదా, దేవుడు పెట్టవచ్చు కదా. అంటే కుటుంబంలో ప్రియులారా ఎవరు తప్పు చేసినా అని తండ్రిని అంటారు. కుటుంబంలో ఎవరికి అవసరత వచ్చినా తండ్రి వైపే చూస్తారు. కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా తండ్రి వైపు చూస్తారు. కాబట్టి కుటుంబం అంతటికీ ప్రొటెక్షన్గా ఉండేటువంటిది ఎవరంటే తండ్రి అనమాట. ఒక చెట్టుకున్నటువంటి ఆ కొమ్మలు, పువ్వులు, కాయలు అందరికీ కనిపిస్తాయి, కానీ వేర్లు కనిపించవు. తండ్రి వేర్ల లాంటివాడు అనమాట. కనుమరుగైపోతుంటుంటాడు, కనిపించకుండా పోతుంటుంటాడు. కానీ ఆ చెట్టు నిలబడటానికి ఆధారం ఏంటంటే ఆ వేర్లే. ఆ చెట్టుకు కావాల్సినటువంటి ఆ యొక్క మూలికలు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అంతా తీసుకొచ్చేది ఎవరంటే తండ్రే. అన్నీ తీసుకొచ్చి పోషించేది, నిలబెట్టేది చెట్టుని ఏంటంట తండ్రి అనమాట. అలాగే మన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఈరోజున మనం జీవించడానికి, పోషించబడటానికి, అభివృద్ధి చెందటానికి, ఆశ్రయించబడటానికి, బాగుపడటానికి, మరి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటానికి అన్నిటికీ కారణం ఏంటంట యేసయ్యే. ఆయనే మన తండ్రి, ఆయనే మన విమోచకుడు, ఆయనే మన కాపరి, ఆయనే మన ఊపిరి, ఆయనే సమస్తం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సందర్భాల్లో తండ్రి పాత్ర విలన్ పాత్రలా కనిపిస్తుంది. ఎక్కడైనా సరే, సినిమాల్లో అవ్వచ్చు, రియల్ లైఫ్లో అవ్వచ్చు, ఎక్కడ చూసినా కూడా తండ్రి చూడండి. ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు తండ్రితో చెప్తే ఏం చేస్తాడు? అస్సలు ఊరుకోను, అస్సలు వద్దండి అంటే ఎప్పుడు అయిపోయింది? 20-25 సంవత్సరాల పైన కనిపించిన తండ్రి, పోషించిన తండ్రి, చదివించిన తండ్రి విలన్ అయిపోతాడు సడన్గా. అంతే. నా తండ్రి ఎందుకు చెప్తున్నాడు? నా మేలు కోసమే కదా. ఇంతకాలం నన్ను పెంచాడే, ఇంతకాలం నన్ను పోషించాడే, ఇంతకాలం నాకు అన్ని సప్లై చేశాడే, ఈ విషయం ఎందుకు వద్దన్నాడు అని ఆలోచిస్తున్నారా? లేదు. అలాగే మన తండ్రి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలు దేవుడు మనకి ఇవ్వడు. కొన్ని విషయాలు మనం పొందుకోవడానికి చాలా టైం పడుతుంటుంది. ఎంత ప్రార్థన చేసినా దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? మన తండ్రికి తెలుసు అది మేలో కీడో, దాని ద్వారా నీకు ఆశీర్వాదమో శాపమో దేవుడికి తెలుసు. దానివల్ల నువ్వు అభివృద్ధి చెందుతావో అణగారిపోతావో దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు అడుగుతూ ఉంటుంటావు. ఎవరు చూడండి, మీ ఇంట్లో కారు ఉంది, బైక్ ఉంది, అన్నీ ఉంది. కానీ మీ పిల్లలు 15-16 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు వచ్చి నాన్న నేను కారు తోలుతాను, నేను బైక్ తోలుతాను అంటే ఇస్తారా? ఒకవేళ ఇచ్చినా నువ్వు పక్కనే ఉండి జాగ్రత్తగా దాన్ని నడపమని చెప్తా, కానీ వాడికి స్వతంత్రంగా ఇవ్వు. కానీ వాడికి ఏమనిపిస్తుంది? అంతా మా నాన్న చేతిలో ఉంది, నా లైఫ్ అంతా, నా స్టీరింగ్ అంతా మా నాన్న చేతిలో ఉంది, నాకు ఇచ్చినట్టు ఇచ్చాడు, కానీ ఆయన తిప్పుతున్నాడు స్టీరింగ్, ఆయన తొక్కుతున్నాడు బ్రేక్ కదా. ఎందుకనంటే అది ఆయన కోసం కాదు, అది నీ కోసం, నీ మేలు కోసం, నీ జీవితం బాగుపడడం కోసం, నీ క్షేమం కోసం, నీ భద్రత కోసం. ఈ సత్యం తెలియకే ప్రియులారా గమనించాలి. ఈ సత్యం తెలియకపోవటం వల్లే చాలామంది జీవితాల్లో దేవుడు తండ్రి విలన్గా కల్పిస్తూ ఉంటుంటారు. ఎందుకు దేవుడు ఇలా చేయట్లేదు? అసలు దేవుడు ఉంటే నన్ను పట్టించుకోవాలి కదా, నా సమస్య నుంచి విడిపించాలి కదా, నా జీవితంలో కార్యం చేయాలి కదా అని చెప్పి చాలామంది అంటుంటారు. దేవుడు ఉన్నాడు, ఆయన కార్యం చేశాడు, ఆయన అద్భుతం చేశాడు. అదంతా నీ కొరకే, నీ మేలు కొరకే. ఈ సత్యం తెలియనంతకాలం మన జీవితంలో ప్రియులారా ఎప్పుడు అసత్యాన్ని అర్థం చేసుకోకుండా అసత్యములోనే నడిచేస్తూ ఉంటుంటాం. ఇది అసత్యము. మన దేవుడు సత్యవంతుడు, మన దేవుడు మేలు చేసేవాడు, మన దేవుడు మంచి చేసేవాడు. మన జీవితంలో ఏది జరిగినా కూడా అది మన మేలు కొరకే. గుర్తించారా? మరి యొక్క ఆదివారం ఉదయకాల సమయంలో మరి చక్కగా దేవుడు మీతో మాట్లాడారని నమ్ముతున్నాను. ఈరోజు మధ్యాహ్నం వర్తమానం కూడా ఖచ్చితంగా మీరు వినండి. 12 గంటల నుంచి 3 గంటల వరకు జరిగే ఆరాధనలో పాలు పంచుకోండి. ఈ యొక్క 21వ తారీఖు చాలా ప్రత్యేకమైనటువంటిది, తండ్రుల దినోత్సవం. కాబట్టి పరలోకమందు మన తండ్రి మన కొరకు ఏం చేశాడు, ఎటువంటి త్యాగం చేశాడు, ఏంటంట ఏకైక కుమారుని ఇచ్చేశాడు. ఇంకా అంతకు మించింది ఏముందండి? ఆయనకున్నది ఒకటి కూడా నీకు ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? మన జేబులో 10 రూపాయలు ఉంటే ఇదేనా ఆధారం అని పట్టు కూర్చున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈజుడి మీకు ఇవ్వబడును. ఇవ్వటం నేర్చుకోవాలి. ఇచ్చే స్థితిలో మనం ఉండాలి. ఇచ్చేవారు పై స్థితిలో ఉంటారు. ఇచ్చే స్థితిలో మనం ఉండాలి. ఇచ్చే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు.
తండ్రి దేవా అని పాడతాం మనం. తండ్రి దేవా, మన దేవుడే తండ్రి. తండ్రి అయిన దేవుడు మన దేవుడు, మన బిడ్డలుగా చూసించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో చాలా పవిత్రమైనది, మంచి చేసి కీడుని అనిపించేటువంటి పాత్ర ఏదైనా ఉందంటే ఇదే తండ్రి పాత్ర అనమాట. ఏ కుటుంబంలోనైనా సరే తండ్రి మంచోడు అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తండ్రి వాళ్ళు అడిగినట్టు చేయడు ఎప్పటికీ కూడా. వాళ్ళకి నచ్చినట్టుగా ఉండదు ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు అందరికంటే ఖచ్చితంగా వయసులో పెద్దలు ఎవరు ఉంటారంటే కుటుంబంలో యజమాని ఉంటాడు, తండ్రి. అలాగే మన పరలోకపు తండ్రి ఈ భూమి పుట్టక ముందు అన్నట్లుగంటే ముందున్నాడు. ఆయనకి తెలుసు ఏది మంచో ఏది చెడు. ఆయన మహాకాశం పట్టజాలం దేవుడు, గొప్పోడు గాడు, పైనుంచి అంతా చూస్తాడు. మనం ఏంటంటే పక్క నుంచి చూస్తాం, అవతల పక్క ఏముందో తెలియదు మనకి. యువతల పక్క ఉన్నది మాత్రమే కనపడుతుంది, మంచిగా కనిపిస్తుంది. కానీ అటువైపు లోతు చూడండి, చూశాడు, అబ్బా ఎంత బాగుంది, చాలా అందంగా ఉంది, సస్యశ్యామలుగా ఉంది, బాగుంది. మనం అక్కడికి వెళ్తే మన గొర్రెలు మేకలు బాగా తినేస్తాయి, బాగా పిల్లలు పెట్టేస్తాయి, గొప్పడు అయిపోతాం, మంచిగా అయిపోతాం అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే అయినట్టు అనిపించింది, కానీ అదంతా కూడా అభివృద్ధి కాదు. అంతానికి చూసారా, ఎంత సంపాదించుకున్నా బూడిద పాలు అయిపోయింది లోతు గారు. కాబట్టి ఈరోజు నా దేవుడు లేకుండా, దేవుడి చిత్తం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళి నువ్వు ఫలించవచ్చు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు నీతో ఉంటే వచ్చే ఆశీర్వాదం వేరు. పేతురు చూడండి, ఎంతో కష్టపడ్డాడు, నష్టపోయాడు, లాసిపోయాడు, బాధపడ్డాడు, చింతలో సమస్యలో ఉన్నాడు. తండ్రి ఏం చేస్తాడు తెలుసా? శ్రమంలో తోడుగా ఉంటాడు, నేను విడిపిస్తాడు, నేను గొప్ప చేస్తాడు. చూడండి, పిల్లలకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆఫీస్కి సెలవు పెట్టేస్తారు, ఆ బిడ్డతోటే ఉంటారు, వాడికి హాస్పిటల్కి తీసుకెళ్తారు, పరిచర్య చేస్తారు, వాడితో పాటు మెలకుకుంటారు నైట్ అంతా. వాడు కోలుకునేంత వరకు కూడా ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ రోగంలో, ఆ వ్యాధిలో తోడుగానే ఉంటారు, కూడానే ఉంటారు. ఆడు కోలుకుని సెట్ అయ్యి స్కూల్కి వెళ్ళకప్పుడు ఇలా ఆఫీస్కి వెళ్తారు, లేకపోతే అప్పుడు ఇలా బయటికి వెళ్ళి పని చేసుకుంటారు. సరే, తండ్రి అటువంటి ప్రొటెక్షన్ ఇస్తాడనమాట మనకి. కానీ మనకు అది అర్థం కాదనమాట. అర్థం చేసుకునే లోపల అంతా అయిపోతుంటుంది. చాలామంది సత్యం తెలుసుకునే లోపల పుణ్యకాలం కాస్త అయిపోతుంటుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, ఈ తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా అద్భుతమైనటువంటిది. దేవుడు బైబిల్ గ్రంథం అంతట్లో కూడా పాత నిబంధన, కొత్త నిబంధనలు, అసలు 10 ఆజ్ఞలు ఒకటి, నీ తల్లిని తండ్రిని సన్మానించు, గౌరవించు. ఫాదర్స్ డే రోజున మాత్రమే కాదు, ప్రతి రోజుని కూడా తండ్రిని జ్ఞాపం చేసుకో, తండ్రి చేసిన త్యాగాన్ని జ్ఞాపం చేసుకో. అందుకే ప్రభు బలలో పాలు పంచుకున్నప్పుడు ఏం చేయాలంట? మన తండ్రిని జ్ఞాపం చేసుకోవాలి, దేవుని జ్ఞాపం చేసుకోవాలి, ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపం చేసుకోవాలి. మన క్షేమం కొరకు, బిడ్డల కొరకు ప్రాణాన్ని పెట్టాడు, బిడ్డల కొరకు త్యాగం చేశాడు. అటువంటి దేవుని ప్రేమను మరి తెలుసుకుని పరిశుద్ధాత్మ సహాయంతో మనం అంతా ముందుకెళ్ళటానికి దేవుడి సహాయం చేసి నడిపించింది గాక. దయచేసి గమనించాలి, మరి మేము వైజాగ్ ఈ జర్నీలో ఉండటం వల్ల ఈరోజు లైవ్ ఎక్కువ వెళ్ళకపోతున్నాం. సో ఈ మాటల ద్వారా మీరు బలపరచబడ్డారని, అందులోకి స్పెషల్ ఫాదర్స్ డే కాబట్టి మీకు కనపడి లైవ్ ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మరి ప్రార్థించి ముగిస్తాను. ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటల లైవ్ చూడండి. చక్కటి ఆరాధన, చక్కటి వర్తమానం అక్కడ మీకు ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం లైవ్లో మీరు పాలు పంచుకోండి. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. మరి ప్రభు వల్ల మీరు పాలు పంచుకోవచ్చు. అరొట్టె ద్రాక్ష రసం తీసుకుని ప్రార్థన అయిన అనంతరం వాటిని మీరు తీసుకోవచ్చు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవస్థానోన్నతుడా, ఈరోజు యొక్క వాక్య పేలుగును మమ్మల్ని నడిపించావు. ఫాదర్స్ డే సందర్భంగా చక్కటి లైవ్ కార్యక్రమం మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచావు. ఈ రోజున విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంటను విజయ కృప చూపించమని ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా మరి తండ్రులైన వారందరికీ ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి, నీ యొక్క శక్తి చేత నడిపించి బలపరచండి దేవా. వారిని ఇంకా ఆశీర్వాదకరంగా దీర్ఘాయునిచ్చి బలమిచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థించినాము, పొందుకునేనాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమేజయం, శిలువ రక్తమేజయం, అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు నిశ్చిత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాస అనేది ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ పవర్ఫుల్, వండర్ఫుల్, బ్లెస్డ్ డే. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.